వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ రోజు ఏంటంటే శ్రావణంలో 2వ శుక్రవారం కదా. సో అందుకోసమని చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అండ్ చేసుకునే వాళ్ళకి చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మాకు కూడా వరలక్ష్మి వ్రతం ఏం లేదు, మనం ఏంటంటే ఇంట్లో ఏం అనుకోలేదు అనమాట. కానీ ఇంట్లో వాళ్ళకైతే పూజ అయిపోయింది. అక్క వాళ్ళు పిలిచారనమాట, వాళ్ళకి వరలక్ష్మి వ్రతం ఉంది రారా అని చెప్పేసి. సో అందుకే ఇలా రెడీ అనమాట. సో ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంది, ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ ఇప్పుడైతే పూజ దగ్గరికి వెళ్తున్నాము. సో వెళ్ళాలి, చూడాలి ఎలా ఉంటుందని చెప్పేసి. అంటే ఫస్ట్ టైం కదా, నాకు తెలియదు కదా, చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ నేను మొత్తం కూడా చూపిస్తాను, అది చూపడానికి ట్రై చేస్తాను. ఎంతవరకు చూస్తాను నాకు కూడా అంత తెలియదు, కానీ ఖచ్చితంగా తీయడానికి మాత్రం ట్రై చేస్తాను. నేను ఇంట్లో వరకు చేసిన వరకు మాత్రం నేను ఖచ్చితంగా పోజ్ చేస్తాను. సో ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ చాలా రోజులతో మీ దగ్గరకు వచ్చాను కదా, అంటే మీ ముందుకి. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నేనైతే వీడియోస్ పెట్టడానికి పోజ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. షార్ట్స్ అయితే కంపల్సరీ పోజ్ చేస్తూనే ఉంటాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ చేసేయండి. అదేంటో కదా, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా పూజలైనా ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా కానీ అదొక వైబ్ వేరేలా ఉంటుంది కదా. అదే ఇంకా చిన్నప్పుడు అయితుంటే పొద్దున్నే లేచి అందరూ పండగలు వచ్చినప్పుడు అయితే అందరూ పనులు చేసుకుంటున్నప్పుడు అదొక ఆ ఫీలింగ్ వేరే ఉండేది కదా. మనం కూడా పొద్దున్నే లేచి వాకిలి తుడిచి ముగ్గులు పెట్టేసి అసలు ఎంత హాయిగా ఉండదు కదా ఆ టైము. అసలు ఆ టైం మళ్ళీ రాను కూడా రాదు. కానీ ఏం చేసాం, ఇప్పుడు సిటీ లైఫ్ అంతా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంత పెద్ద ముగ్గులు వేయడం ఉండదు, వాకిలి ఉండదు, చేయడానికి పనులు ఉండవు. సో ఉన్న దాంట్లోనే ఎలాగోలాగా అడ్జస్ట్ అవ్వాలన్నమాట. సో పొద్దున్నే ఇలా లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇక దేవుడి దగ్గర చేసుకునే ముందు ఇది కూడా చేద్దామని చెప్పేసి ఇట్లా ముగ్గు పెట్టేసినప్పుడు ఇక ఏంటంటే ఎట్లాగో డైరెక్ట్ దేవుడి దగ్గర కదా ముగ్గు కదా అని చెప్పేసి రెడీ అయిన తర్వాతే, అంటే రెడీ అవ్వడం అంటే చీర కట్టుకున్న తర్వాత ఇలా ముగ్గు వేసి దేవుడి దగ్గరికి స్టార్ట్ అయినా అనమాట. సో నాకు కూడా ముగ్గులు వచ్చి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేను చూపిస్తున్నాను కదా నా ముగ్గు. నచ్చితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. సో నాకు ఈ పూజ నేను ముందే చెప్తున్నాను, నాకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం నిజంగా ఐఎమ్ రియల్లీ సారీ. ఆ పూజ గురించి నాకు తెలిసినంత కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను, నేను షేర్ చేసుకుంటున్నాను. సో మిస్టేక్స్ ఉంటే అందరూ మీరు నా ఫ్యామిలీయే కాబట్టి ప్లీజ్ క్షమించండి. అండ్ మీకు ఏమైనా తెలిసినవి ఉంటే అలా కాదు ఇలా కాదురా అని చెప్పేసి కామెంట్లో కూడా చెప్పండి, నో ప్రాబ్లం. నేను నిజంగా పాజిటివ్గానే తీసుకుంటాను. సో ఇలా ఉందన్నమాట నా ముగ్గు. ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ బాక్స్లో చెప్పండి. సో అక్కడ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసినానంటే, చిన్నప్పుడు దేవుళ్ళకు చేసినప్పుడు కూడా మనం వంటలు చేసామని చెప్పేసి ఇంటి దగ్గర పోయి కూడా వాళ్ళకి మొత్తం క్లీన్ చేసి ముగ్గు పెట్టుకునేది కదా. సో ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, ఇంటి దగ్గర పొయ్యి దగ్గర కూడా చేద్దామని చెప్పేసి ఇక్కడ గ్యాస్ దగ్గరకు వచ్చేసి క్లీన్ చేసేసుకుని ముగ్గు పెట్టుకొని పూలు పెట్టేసిన అనమాట. పెట్టిన తర్వాత మాకు అప్పటికే నిఖిల్కి డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి లేచిండు. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 9 అట్లా అవుతున్నట్టుంది. సో లేచి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుండనమాట. సో మనకి గరికపాటి గారు కానీ ఎవరైనా పూజారులు కానీ చెప్తే ఇంటి యజమాని దీపం పెట్టాలి కదా అని చెప్తారు కదా. సో ఇంకా ఆడవాళ్ళకంటే కట్టుకున్న భర్త దీపం పెడితే ఇంట్లో మంచిది అని చెప్పేసి చెప్పింది. నాకు అట్లా మైండ్లో ఉండిపోయింది అనమాట. సో నాకు కూడా అనిపించింది ఈరోజు మంచి రోజు కదా, శ్రావణ శుక్రవారం కదా, నిఖిల్తో ఎందుకు దీపం ముట్టించొద్దు అని చెప్పేసి అదొకటి మైండ్లో ఉండుండే. సో ఆయన లేచేంత వరకు నేను చిన్న చిన్న పనులు చేసినమాట. ఆ పనులు అయ్యేంత వరకు మా డిస్కషన్ అవుతుందన్నమాట. ఏంటంటే మాకు ఎందుకే ఈ వీడియోస్ అన్న అవసరం నువ్వు అంటే, నేను కంటిన్యూస్గా ఎప్పుడు పెట్టాను కదా, ఎప్పుడో ఏదైనా ఫెస్టివల్స్ అయినప్పుడు పెడతాను కదా, పెట్టుకుంటే తప్పేముంటుంది అని చెప్పేసి నేను వాడితోనే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను అనమాట. సర్లే నీ ఇష్టం, కానిగా నన్ను డిస్టర్బ్ చేయక కానిచ్చేసే అని ఇక మాట్లాడుతున్నాడు. అవుతున్నాడు. నేను అప్పటికే చెప్తున్నాను, ఇతర దిప్పే ముట్టిస్తానంటే నా వల్ల కాదు నేను చెయ్యను అన్నాడులే. కానీ ఇక నేను సతాయిస్తాను, చాలా అంటే చాలా సతాయించాను అనమాట. నువ్వు చెయ్యాలి అండి, ఈరోజు పండగ కదా, నాకంటే ఎక్కువ నీకే ఎక్కువ వాల్యూ ఉంటుందని చెప్పేసి అది ఇది అని చెప్పేసి లాస్ట్ వరకు అయితే ఎట్లనో ఒకలాగా బ్రతిమలాడి దీపం ముట్టించేలాగా అంటే ఒప్పుకునేలాగా చేసిన అనమాట. సో ఫైనల్గా అయితే ఆయన ఏం చేసేసిండు, ఇక నా బాధ తట్టుకోలేక సర్లేవే ఈసారి అని చెప్పేసి బాధపడుతున్నా కదా, నేను చెప్పిన మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకొని దీపం వెలిగించని చెప్పేసి నేను చెప్పిన అనమాట, అంత మంచి జరగాలని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి ఫైనల్గా అయితే దీపం ముట్టడానికి ఒప్పేసుకొని దీపం వెలిగించేసిండు. సో దీపం అయిపోయింది. తర్వాత
అగరబత్తులు కూడా ముట్టించేసి కొబ్బరికాయ కూడా కొట్టేసి చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ పోస్ట్ చేయలేదు, వెళ్ళాలి కదా అని చెప్పేసి. ఫైనల్గా వచ్చేసినాం అనమాట కోటికి. రాగానే కాసేపు ఇలా చిన్నతోనే ఆడుకొని ఉండే, వాడు మంచిగా క్యూట్గా నవ్వుతుంటే రెడీ అయ్యి అట్లా వాడితో కాసేపు కూర్చున్న తర్వాత పూజ చేసే దగ్గరికి వెళ్ళినాం. ఫైనలీ వచ్చేసినాం. ఇంకా డెకరేషన్ ఏం కాలేదు, అక్క ఇప్పుడే రెడీ అవుతుంది. అక్క రెడీ అయిన తర్వాత మనకి ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏమేమి పెట్టిందో ఒకసారి చూద్దాం మనం. ఇలా 5 రకాల పళ్ళు అండ్ ఇది వాయనం కోసం బ్లౌజ్ పీసెస్, ఇది కలుషం కోసం కొరి ఇలా తీసుకొచ్చింది. ఇంకా చాలా వీడియోస్ ఉండే, అవి ఎక్కడో మిస్ అయిపోయినంత క్లమ్జీ అయిపోయి. సో ఇట్లా ఫైనల్గా అయితే అక్క వచ్చి ఇలా స్టార్ట్ చేసింది అనమాట బల్ల మీద. నేను ప్రశ్నల వర్షం కురిసిస్తాను, అదేంటి ఇదేంటి అదేంటి అని చెప్పేసి. ఏంటక్క? పద్మం ముగ్గు. ఇది పద్మ ముగ్గా? ఎందుకు పద్మ ముగ్గు? అమ్మవారు తామర పువ్వులో ఉంటారని, అట్లా పువ్వులో కూర్చోంటారని అట్లా. ఎప్పుడైనా సరే ఇలాగా వేసుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన పువ్వు. ఓకే, పసుపు కుంకుమ. అయితే ఇలా కమలం మీద కూర్చోడం అంటే తామర పువ్వు మీద కూర్చోవడము లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని చెప్పేసి 8 రెక్కలు ఉన్న ముగ్గు వేసి దానిపైన ఇలా ఒక క్లాత్ వేసి అక్క తీసుకున్న పీటల మీద ఒక పీట మీద పట్టము, ఒక పీట మీద ఇట్లా కలుషం సెట్ చేసింది అనమాట అక్క. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకైతే, ఇప్పుడు చెప్తుంది చూడండి ఇక. కొమ్ములు కాదు, ఏనుగు బొమ్మలు ఉంటాయి కదా, అవి ఈ శ్రావణ మాసంలో పుట్టింటి నుంచి తెచ్చుకుంటే మంచిగా, అంటే మనకి కానీ వాళ్ళకి కానీ మంచి జరుగుతుంది. కానీ పసుపు ఇంటి దగ్గర నుంచి తీసుకురావద్దంటారు. బొమ్మలు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకోవాలి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. పసుపు కుంకుమ కూడా తెచ్చుకోవాలంటారు శ్రావణ మాసంలో. వాళ్ళు ఏంటంటే మన వాళ్ళ పసుపు కుంకుమ, చీర, గాజులు, ఏనుగు బొమ్మలు, బెల్లం ఇవన్నీ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మంచిది. ద గ్రేట్ డే ఎవర్ అనమాట. నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి ఏమేమి సామాన్లు కావాలి అండ్ ఏం చేస్తారు, ఎట్లా పూజ విధానం ఏంటి అని చెప్పేసి నేను నిజంగా మొత్తం తెలుసుకున్నాను. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. అంటే మా సైడ్ ఎక్కువ వరలక్ష్మి వ్రతాలు అనేది కొంచెం తక్కువ అనమాట చేసుకోవడము. సో నేను ఇక్కడికి వచ్చి అంటే ప్రతి దాంట్లో నా హ్యాండ్ ఉండడం అనేది నాకు నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉండే. చూపిస్తాను నేను ఒకసారి మీ అందరికీ అక్క ఎట్లా సెట్ చేసింది, ఏంటి ఏమేమి చేసిందని చెప్పేసి ఒక్కసారి చూద్దాం. సో నేనైతే ఫస్ట్ అమ్మవారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా. సో అమ్మవారు చూసారా ఎంత బాగున్నారు. అండ్ ఆ పటానికి అయితే యాక్చువల్లీ అమ్మవారికి జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం అంట. సో అందుకోసం అని చెప్పేసి ఈ పింక్ కలర్లో ఉన్నాయి కదా అవి జిల్లేడు పూలు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నార్మల్ అండ్ అరిటాకులు కూడా కొంచెం బాగుంటాయి అని చెప్పేసి అక్క పెట్టేసింది. అండ్ ఆ పటం కింద
మనకి ఏంటి చిన్న అలాంటి గోల్డ్ సిల్వర్ కలర్ బేస్ లేకపోయినా కూడా మనం కింద పెట్టినా కూడా కొంచెం బియ్యము పసుపు కుంకుమ అట్లా వేసి కూడా పెట్టుకోవచ్చంట. అండ్ సైడ్లోకి చూడండి పసుపు కుంకుమ పెట్టేసింది. అండ్ ఈ సైడ్లోకి వచ్చేసి ఇట్లా డెకరేటివ్ ఐటమ్స్ లాగా టూ ఐటమ్స్ తీసుకొని అందులో ఫ్లవర్స్ ఫిల్ చేసింది అనమాట. అండ్ కలశం దగ్గరకు వస్తే కలశం కూడా సపరేట్గా ఒక పీట తీసుకుందనమాట అక్క. మన దగ్గర పీట లేకపోతే ప్లేట్లో కూడా ఆ ప్లేట్లో కొంచెం బియ్యం వేసి దానిపైన పసుపు కుంకుమ వేసి తర్వాత ఈ అండ్ ఇలా ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం రైస్ వేసి అందులో పసుపు కుంకుమ వేసేసి దానిపైన తమలపాకులు పెట్టేసి పైన కలశం పెట్టిందనమాట. ఆ కలశంలో కూడా ఆ చెంబులో వాటర్ నింపి 1 రూపీ కాయిన్ వేసి వక్క వేసి పసుపు కుంకుమ యాడ్ చేసి దానిపైన లోపల ఇట్లా మామిడాకులు పెట్టేసి దానిపైన కొబ్బరి పైన ఇట్లా రెడ్ క్లాత్తోని ఇట్లా కలశంని అట్లా డిజైన్ చేసి దానిపైన పూలు గాజులు ఇట్లా పెట్టేసింది అనమాట. ఎంత బాగుంది కదా. ఈ సింబల్ వచ్చేసి ఏంటంటే మనకి పెళ్ళిలో పెడతారు కదా, పెళ్ళికి చేసేటప్పుడు పెడతారు కదా, సో అట్లా పెట్టింది అనమాట సింబల్. యాక్చువల్లీ అక్క దగ్గర పెద్దవి ఉన్నవి కానీ ఇవి మేమైతే చెమ్మలు అంటాం వీటిని, నాకు అసలు వీటి పేరు నాకు తెలియదు వీళ్ళు ఏమంటారు. ఇవి పెద్దవి ఉన్నాయంట కానీ ఏంటంటే మనకి హైదరాబాద్లో చాలా ఇరుకు ప్లేస్ కదా, సో ఏంటంటే పైన వైరింగ్ ఎక్కువ సిస్టమ్ ఉంది కాబట్టి అవి పెట్టలేక ఇట్లా చిన్నవి పెట్టేసుకుంది. అండ్ ఇది ధూపం ఇచ్చేది అండ్ గంట ఇది, సో ఇది సేఫ్టీ కోసం అని చెప్పేసి అట్లా పెట్టాలి. అండ్ ఇది వచ్చేసి ఇది పసుపు కొమ్ము ఎందుకనంటే యాక్చువల్లీ లక్ష్మీదేవికి ఆమెకి ఏ వ్రతం చేసినా కూడా 2 sides రెండైనా ఒకటైనా ఏనుగులు ఉండాలంటే చెక్కవైనా అవి ఇనుపవైనా సంథింగ్ ఏదైనా కూడా. అవి లేని వాళ్ళు ఇట్లా పసుపు కొమ్ములు తీసుకోవాలంట. అటొకటి ఇటొకటి పెట్టింది అక్క. దానిపైన పసుపు కుంకుమ పువ్వు వేసింది. సో ఏంటంటే ఆ ఏనుగు బొమ్మలు లేని వాళ్ళు ఇలా తమలపాకులో ఆకు తీసుకొని పసుపు కుంకుమ పువ్వు వేసి ఇట్లా పెట్టుకోవచ్చు అంట. ఆమెకి ఏంటంటే అమ్మవారికి ఇలా చేస్తే చాలా ఇష్టం అని చెప్పేసి అలా చేయాలంట. అండ్ కిందికి వచ్చేసరికి ఇవి 9 నైవేద్యాల కోసం అని చెప్పేసి అక్క సెట్ చేసింది. ఇంకా నైవేద్యాలు ఇంకా పెట్టలేక పూజ స్టార్ట్ కలగా, సో పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు నైవేద్యం పెట్టేస్తుంది. అండ్ ఇది వచ్చేసి అమ్మవారికి తాంబూలం. సో తాంబూలంలో ఏమేమి ఇచ్చిందంటే ఆ తాంబూలంలో 2 చీరలు, ఏంటి బ్లౌజ్ పీస్ ఒకటి, ఇది ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ ఏంటంటే ఒక షాప్లోకి వెళ్ళేసి తాంబూలం అని అంటే వాళ్ళు సెట్ మొత్తం ఇచ్చేసారు. అందులో ఏముంటాయంటే పసుపు కుంకుమ గాజులు సింధూరం నల్ల పూసలు తెల్లది సంథింగ్ ఏదో ఉంది, అట్లా అడగగానే వాళ్ళు ఇస్తారనమాట. సో ఇట్లా అక్క కూడా మళ్ళీ ఆకు వక్క పూలు పండ్లు పెట్టేసినమాట. ఇది ఏంటంటే ఇది అమ్మవారికి అనమాట ఈ తాంబూలు. అండ్ అమ్మవారికి గాజులు 5 రకాల పండ్లు, ఇటు వచ్చేసి బ్లౌజ్ పీస్లు అనమాట, ఇవి అరటిపండ్లు. సో నైవేద్యాల దగ్గరికి వచ్చేస్తే ఇవి సేమ్యా, శనగలు, ఇది పరమాన్నం, దద్దోజనం, ఇది బెల్లం పాకం, ఇది లెమన్ రైస్, యాక్చువల్లీ పులిహోర, సారీ ఇవేంటి వడలు, ఇది లడ్డు అదే పప్పు పూర్ణాలు. సో ఇవన్నమాట అక్క చేసి ఇది కూడా పెట్టొచ్చంట, పప్పుతో చేసింది. సో ఇవి 9 రకాల అమ్మవారి కోసం అని చెప్పేసి అక్క ఇట్లా చేసిందనమాట. సో ఈరోజు నా అదృష్టం ఏంటంటే ఇవన్నీ చేసేటప్పుడు కూడా నేను ఉన్నాను అనమాట అక్కతో పాటు. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇవన్నీ నేను సెట్ చేసినప్పుడు కూడా ఇలా చేస్తారా అనిపించింది. మనలో ఇప్పుడు చాలా ఉన్న వాళ్ళంటే పెద్ద గ్రాండ్గా డెకరేషన్స్ అవి ఎక్కువ అమౌంట్ చేసుకొని వాళ్ళు చేసుకుంటారు, కానీ నాకు చిన్న అమౌంట్లో ఇట్లా చేసుకుంటే చాలా క్యూట్గా ఉంది కదా, చూడడానికి అయితే ఎంత హాయిగా అనిపించింది అంటే చాలే ఓకే అనుకోవచ్చు. మనం 3 రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు, 5 రకాలు చేసుకోవచ్చు, 7 రకాలు, ఇట్లా 9 రకాలు, ఇట్లా ఈ రకాల స్వీట్లు మనకి ఎన్ని కావాలి అట్లా ఎన్ని చేయాలనుకుంటే నైవేద్యాలు అన్నీ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎలా ఉందో, ఎంత బాగుందో కదా సెటప్ కూడా. నాకైతే నిజంగా అంటే చాలా బాగా నచ్చింది. ఏదో వీడియో కోసం అని కాదు కానీ నాకు ఇది ఒక నాలెడ్జ్ లాగా అనమాట. నాకు లైఫ్ టైం గుర్తుండిపోతుంది. నేను ఎప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడైనా పూజలు చేసినా కూడా ఇవి గుర్తొస్తే ఇలా చేయాలి నాకు ఐడియా ఉంటుంది. సో అందుకోసం నేను వీడియో తీసిన. నాకు యాక్చువల్లీ మధ్యలో చిన్నవి నిజంగా చాలా అంటే చాలా గుర్తులేవు. నిజంగా ఏదైనా తప్పు చేస్తే నిజంగా ఐమ్ సో సారీ. అండ్ ఈ నైవేద్యాల పేర్లు నాకు సరిగ్గా గుర్తు రాలేదు సడన్గా, నిజంగా సారీ. అండ్ నేను నిజంగా చాలా అంటే చాలా నేర్చుకున్నాను
మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, మీ సీనియర్స్ ఉంటారు కదా, అక్క వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దాన్ని నిజంగా ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. చాలా అంటే నేర్చుకోవచ్చు. ఏంటంటే వాళ్ళకి తెలిసిన అంత కొంత నాలెడ్జ్లో కూడా మనకు చెప్తారు కదా. సో మనకి ఏంటంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తెలుసుకోవడం తప్పేముంది. సో ఇదనమాట. ఇప్పుడు ఇంకొక కాసేపట్లో పూజ స్టార్ట్ అయిపోతుంది. తీస్తారో లేదో కూడా తెలియదు. యాక్చువల్లీ ఈ సెటప్ చేసేటప్పుడే తీద్దాం అనుకున్నా కానీ కొంచెం బిజీగా ఉండే, కొంచెం లేట్ అయింది. అందుకోసం అని తీయలేకపోయినా, కానీ ట్రై చేశాను. తీస్తానో లేదో ఐడియా లేదు. కానీ ఇదనమాట సెటప్. ఈ పూజలో ఏంటంటే ప్రసాదాలు పెట్టేసి అమ్మవారికి పసుపు కుంకుమ అవన్నీ మంత్రాలు అవన్నీ చదివేసుకుంటూ ఉండేసి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఉంటుందంట అది. సో అయిపోయిన తర్వాత చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో వెయిట్ చూస్తూనే ఉండండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ రాబోతుంది. ఓకేనా? ఏంటబ్బో మాట్లాడుతుంటే అంత ఐస్ పడుతుందని అనుకుంటున్నారా? ఏంటంటే ఆ రూమ్లో మొత్తం క్లోజ్డ్ అనమాట. ఫ్యాన్స్ వేసుకోవద్దు, ఏం వేసుకోవద్దు. ఆ స్వెట్టింగ్కి ఆ చేసరికి అంతసేపు మాట్లాడేసరికి అంత ఆయాసం వచ్చింది. సో ఇలా ముగ్గులతో ఇట్లా నింపేసామన్నమాట. ఆయన అయిపోయిన తర్వాత కాసేపటి లోపలికి వచ్చి వీళ్ళతో కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకాసేపట్లో పూజ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు అక్క వేసింది మెయిన్ అనమాట. అది వ్రతం తాడు ఖచ్చితంగా ఉండాలి. ఆచమనం చేయండి. 3 సార్లు చేతిలో పోసుకుని తాగండి. అలాగే పసుపు వినాయకుడికి ఈ రకం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఒక పుష్పాన్ని వినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేయండి. ఓం యశ్వ ఓనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ అయ్యో సంస్మరణ. ఇక పూజ స్టార్ట్ అయిపోయిందనమాట. సో అక్క మేము అందరం కూర్చొని చేస్తున్నాము. ఆ రూమ్ చిన్నగా ఉండడం వల్ల మేము అందరము కనబడట్లేదు అనమాట. సో ఫోన్ అయితే అక్కడ పెట్టేసి రికార్డ్ చేశాను కాసేపు. ఏంటంటే అక్కడ రూమ్లో అంతా హీట్ ఉండడం వల్ల ఆ ధూపం కానీ ఆ దీపాలు అవన్నీ అయ్యేసరికి అసలు అందులో ఉండలేకపోయినాము. కానీ అక్క మాత్రం ఖచ్చితంగా ఉండాల్సింది అందులోనే. సో అక్క మాత్రం ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుందనమాట. మొత్తం హాయిగా సక్సెస్ఫుల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ వ్రతం చేసినంతసేపు మేము కూడా అందరం ఉన్నాము అయిపోయేంత వరకు కూడా. కానీ అందులో ఫోన్ అక్కడ పెట్టేసరికి నేను వేరేవి ఏం వీడియో చేయడానికి కుదరలేదనమాట. సో ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది. ఇప్పుడు నేను కంకణాలు కట్టడానికి అమ్మిన తోరణాలు కట్టడానికి బయటకు వచ్చాను. మీ ఇంటి కాడ మీ ఇంటి వాళ్ళు మీ ఎదురుగా తప్ప మీ ఎవరు గుర్తుపడరు. అవసరమా? లేదా బురక వేసుకొని తిరుగుతాం. మేడం బురక అయితే అయిపోయినట్టు. బురక వేసినా ఎంత దొంగ పని చేసినా ఏం కదా. అందుకోసం నీ కొడుకు మాల్లా దొంగదాయం తీసుకుని పోయినా తెలుసా? ఎందుకు రోజంతా కానీ వ్రతం కానీ ఇది మా ఇలా కన్వర్జేషన్తోనే ఇలా అయిపోయిందనమాట హాయిగా. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఆ అమ్మాయి అమీనా ముస్లిం అమ్మాయి యాక్చువల్లీ. అయినా కూడా పాపం చాలా అంటే చాలా హెల్ప్ చేసింది అక్కకి. పొద్దుటి నుంచి తనకు ఏది కావాలన్నా అది చేయడం కానీ అందించడం కానీ చేయడం కానీ అన్నీ కూడా పాప ఆమె చూసుకున్నది. నిజంగా అక్క చాలా లక్కీ అనమాట. ఎందుకంటే అంత యాక్టివ్ ఉన్న పర్సన్ దొరకడము ఒక మెయిడ్ లాగా నిజంగా అంటే చాలా లక్కీ అనమాట. సో ఏంటంటే వాడు చిన్నోడిని చూసుకోవడం కానీ చిన్న చిన్న పనులు కానీ ఏమైనా కూడా ప్రతి దాంట్లో తన ఇన్వాల్వ్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అక్క వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. అలాగే నవ్వుకుంటూ నవ్విస్తూ చాలా బాగా హ్యాపీగా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టాలనే మనకు తెలియదు కానీ ముందుకు మాత్రం మనకు కొంచెం హాయిగా కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా మేము ఏంటంటే వాయినం తీసుకోవడానికి వచ్చినాము. ఇక రాగానే అక్కడ నాకు యాక్చువల్లీ ప్లేస్ లేకుండే. అక్కడ ప్లేస్ లేకపోయేసరికి ఇక అక్కడ కార్నర్లో కింద కూర్చున్నాము. కూర్చోబెట్టి నాకు కుంకుమ గంధము కాళ్ళకి పసుపు పెట్టేసి వాయనం తీస్తుంది అనమాట. వాయనంకి కూడా పూజ ముందు పెడతారు కదా అన్నీ. సో అందులో నుంచి తీసి మనకి వాయనంలో ఇస్తారనమాట. సో ఫైనల్గా అయితే పూజ సక్సెస్ఫుల్గా అయిపోయిందనమాట. చాలా హాయిగా కంప్లీట్గా ప్రశాంతంగా అయిపోయింది. సో నేను ఏదైనా తప్పులు చేస్తే నిజంగా క్షమించండి. దేవుడి విషయంలో నేనైతే కావాలని తప్పులైతే చేయను కదా, తప్పు ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇయ్యను కదా. సో నేను తప్పు చేస్తుంటే నాకు తెలియక చేసే ఉంటుంది. సో నేను తప్పులు ఉంటే నాకు క్షమించండి. నాకంటే చిన్నదాని నేను కాదు మంచిగా కానీ చూసినప్పుడు
కాళ్ళ బదులు చేతి పట్టుకుంటున్నారు. అక్కడ పూజ అయిపోగానే కాసేపు రెస్ట్ తీసుకొని ప్రసాదాలన్నీ తిన్న తర్వాత వాళ్ళ తోటికోడలు శ్రీవిద్యకు కూడా వచ్చి వాయనానికి పిలిచిందన్నమాట మమ్మల్ని అందరినీ కూడా. చూసారా ఎంత బాగుందో, ఇది కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు కదా. పూజ కూడా చాలా బాగా జరిగిందంట వీళ్ళ ఇంట్లో. యాక్చువల్లీ నేను వాయనానికి పిలిస్తే నేను రానన్నాను. అక్క ఉండి అట్లా ఎవరైనా పసుపు కుంకుమలకు పిలిస్తే వాయనానికి పిలిస్తే పోకుండా ఉండకూడదే అని చెప్పేసి తిట్టింది. ఇది నాకు తెలియదు అక్క అంటే వెళ్దాం పా అని చెప్పేసి నన్ను తీసుకొచ్చింది. వీళ్ళిద్దరు తోటికోళ్ళు అనమాట. పంజాబ్ డ్రెస్ వేసుకున్నామే అక్క, ఈమె చిన్నామే అనమాట. సో అలా పెద్దక్క చిన్నామని దీవిస్తుంది అనమాట చిన్నక్కని. అంతా హ్యాపీగా ఉండాలి అనేసి. సో ఇక నాకు లేట్ అయిపోయిందని చెప్పేసి అసలు నా వీడియోలు ఎవరు తీయలేదు, నేనే తీసుకుంటూ కూర్చున్నాను. నా కెమెరామన్ ఎవ్వరు లేరు. సో నేను రిటర్న్ అయిపోయాను అనమాట. నన్ను గోపి డ్రాప్ చేయడానికి మెట్రోకి వచ్చాడు. గోపికి అయితే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. పికప్ చేసుకున్నాడు, డ్రాప్ చేసిన అనమాట. చూసారు కదా ఎలా ఉందో, బొట్టు, గాజులు అండ్ కాళ్ళకి పసుపు, నన్ను ఒక అమ్మవారిలాగా తయారు చేశారు కదా వాళ్ళు కూడా. సో నాకు కూడా చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది ఈరోజు. సో ఇదే అనమాట నా వీడియో. ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ షార్ట్స్ అయితే మాత్రం కంపల్సరీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు నా షార్ట్స్ కూడా ఫాలో అవ్వచ్చు, అందరూ చూడొచ్చు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఓకేనా, బాయ్. అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. బాయ్.